హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బాదుషా చేస్తున్నానండి. ఒక కప్పు మైదా తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలండి. అర స్పూను సాల్ట్ కూడా వేసుకున్నానండి. రెండు కొద్దిగా కలిసిన దాకా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత నేను కొద్దిగా వేడి చేసానండి నెయ్యిని. కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం పట్టుకుంటే ముద్ద అయ్యేలాగా చూసుకోవాలండి పిండిని. వాటర్ కొద్ది పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువైతే పిండి మరీ లూజ్ అయిద్దండి. చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి. పిండిని బాగా కలుపుతూ ఉండాలండి. ముద్ద సాఫ్ట్ అయ్యిందాకా కలుపుతూ ఉండాలి. మనం వేలితో టచ్ చేస్తే సాఫ్ట్గా అయ్యిందాకా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే బాదుషాలు అంత టేస్ట్గా ఉంటాయండి, సాఫ్ట్గా వస్తాయి. పిండికి మొత్తం కలిపిన తర్వాత ముద్దలా చేసుకొని బౌల్ ఏదన్నా దబ్బడించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. నేను ఒక కప్పు మైదా తీసుకున్నా కదండి. ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పంచదార వేసుకోవాలండి. కప్పు వాటర్ పోసుకోవాలి. నేను 4 ఇలాచీలు తీసుకున్నానండి. కచ్చపచ్చ దంచుకొని ఇలాచీలు కూడా 4 వేసానండి. గరిడి పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. తొందరగా పంచదార కరిగిపోయిద్దండి. నేను నిమ్మకాయని కట్ చేసి ఆ రసం కూడా 2 డ్రాప్స్ వేసుకున్నానండి. ఎందుకంటే మనం బాదుషా పైన ఎన్ని రోజులైనా పంచదార గడ్డలాగా పేరుకోకుండా ఉండిద్దండి. పంచదార పాకం రెడీ అయిందేమో చూసుకోవాలండి. మనం చేతితో టచ్ చేస్తే అతుక్కోవాలండి. అలాగని ముదురు పాకం చేసుకోకూడదండి. పంచదార పాకం అయితే రెడీ అయిందండి. తీసుకొని ఒక గిన్నెలో మార్చుకోవాలి. ప్లేట్ వేయాలండి. చల్లారిపోతే మళ్ళీ బాదుషాకి పాకం పట్టదండి. మళ్ళీ కళాయి గ్యాస్ మీద పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాదుషాలు వేసుకోవాలండి. ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చేసుకొని 2 వైపులా బాదుషా షేప్లో ఒత్తుకోవాలి. ఫైనల్గా అయితే చేసుకోవడం అయితే అయిపోయిందండి. చేసిన తర్వాత అండి గ్యాస్ సిమ్లో పెట్టుకొని మెల్లగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. షాపులో కూడా ఉండవండి, ఎంత టేస్ట్గా ఉంటాయి. లోపల కూడా స్మూత్గా ఉంటాయి. ఫైనల్గా అయితే వేగిపోయినాయండి. గరిటె పెట్టుకొని ఒకవైపు వేగినాయి తిప్పుకుంటూ రెండో వైపు కూడా గరిటెతో స్లోగా తిప్పుకుంటూ ఉండాలండి. గ్యాస్ సిమ్లోనే పెట్టుకోండి వేగిందాక. ఫైనల్గా అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాదుషాలు అయితే ఫైనల్గా రెడీ అయినాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయండి. మొత్తాన్ని తీసుకొని పంచదార పాకంలో వేసుకోవాలండి. వేసి 5 నిమిషాలు నాననిస్తే మనకు ఎంతో సాఫ్ట్గా అయిన బాదుషాలు రెడీ అయ్యాయండి. 5 నిమిషాలు నాననియాలండి. 5 నిమిషాల తర్వాత బాదుషాలని బయటికి తీసుకోవాలండి. చూడండి కలర్ఫుల్గా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా బాగుందండి. మీరు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. లోపల కూడా సాఫ్ట్గా ఉందండి. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.